తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు నిజంగా వీళ్ళ డిక్షనరీలో సిగ్గు, లజ్జ అనేటివి పూర్తిగా పక్కన పెట్టేసి ఉంటారు. ఎప్పుడు కూడా వాటికి మనకు పరిచయం లేని పదాలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసి అంటే వీళ్ళు వదిలేశారు సరే, వాళ్ళ పత్రికలు ఇంకా చదివి అవి కొన్ని నిజమని నమ్ముతూ ఉన్నారు చూడండి. అటువంటి వాళ్ళని చూస్తే నాకు చాలాసార్లు అసహ్యం వేస్తుంది. ఏ స్థాయిలో అసహ్యం వేస్తుంది అంటే, వాడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే, వాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటే, వాడు మీ జ్ఞానాన్ని నాశనం చేస్తూ ఉంటే అయినా కూడా వాడిని నమ్ముతామంటారు చూడండి. అటువంటి జనాన్ని చూసి జాలి పడే దగ్గర నుంచి అది దాటిపోయి అసహ్యం కలిగే వరకు వచ్చేస్తుంది. ఒక వ్యక్తిని టార్గెట్గా, ఒక కుటుంబాన్ని టార్గెట్గా, ఒక పార్టీని టార్గెట్ చేసే క్రమంలో మన ఒంటి మీద గుడ్డలు ఉన్నాయా లేకపోతే, నేను మధ్యలో ఒకసారి చెప్పాను, కనీసం ఒంటి మీద కాసింత నూలుపోగన్నా పెట్టుకొని మాకు సిగ్గు లజ్జ ఉందని కనీసం అది అడ్డు పెట్టి చూపించుకోవడం కోసమైనా కొంచెం ఉంచుకోవచ్చు కదరా బాబు అని. అంత దారుణంగానా ప్రతి సందర్భంలోనూ. తాజాగా వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీల్లో సిట్ ఏదో సోదాలు చేసిందట. ఇంక అయిపోయి దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారి భార్య గారు వైఎస్ భారతిరెడ్డి గారికి ముడిపెట్టేసుకొని ఆ కంపెనీలో భారతిరెడ్డి గారు డైరెక్టర్ అని 2020లోనే 21లో ఆమె దాని నుంచి రాజీనామా చేశారని చెత్త కథంతా రాసుకుంటూ పోయారు. కనీసం మినిమం సెన్స్ లేకుండా, మినిమం సబ్జెక్ట్ లేకుండా. అసలు దానికి ఆమెకు సంబంధమే లేదు. ఇప్పుడు ఆమె లీగల్ నోటీసులు పంపించారు కదా, పంపించి వాళ్ళకు ఆ రాసిన వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు రాజగృహ పత్రికకు పంపించారు కదా. ఈ లీగల్ నోటీసులు పంపించిన తర్వాత సిగ్గు శరం ఉంటే మళ్ళీ తప్పు జరిగిందని ఫ్రంట్ పేజీలో ఒక బాక్స్ అన్న వేయండి రా బాబు. వీళ్ళ మొహాలు వీళ్ళు బురద జల్లడమే వేస్తారా? మొన్న ఎంఆర్ కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిందితుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు A1 A2 అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అంత మొత్తం సిగ్గులేనివే. జనాన్ని ఎందుకు మోసం చేస్తారు? వీళ్ళ పాఠకులను జనాన్ని అంటే నేను అందుకే అంటున్నాను, మోసం చేయడమే వాని పని అయినప్పుడు, మిమ్మల్ని నాశనం చేయడమే మీ బ్రెయిన్లని వాడి పని అయినప్పుడు దాన్ని ఇంకా గుడ్డిగా నమ్ముతారు చూడండి. దాంట్లో రాశారు లేకపోతే వాళ్ళు చెప్పారు అని. అటువంటి వాళ్ళని చూసి అందుకే అసహ్యం వేస్తుంది అని చెప్పేది. ప్రతిదీ చివరికి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని కూడా సమర్థించుకుంటూ దీన్ని జర్నలిజం అంటారా? వీళ్ళను మనుషులు అంటారా? దీన్ని జర్నలిజం అంటారా? అట్లాంటి వాళ్ళకి 100 ఎకరాలు దోసి పెడతారు, 1000 కోట్లు దోసి పెడతారు. అట్లాంటి వాళ్ళకి వ్యవస్థలు పనిచేస్తాయి, అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వాలు పనిచేస్తాయి, అట్లాంటి వాళ్ళే ఆర్థికంగా బలవంతులు చేస్తారు. అదిగో ఇట్లా డబ్బంతా ఇట్లా పెట్టుబడి పెట్టి జనాన్ని నాశనం చేసి వాళ్ళ బ్రెయిన్ను కలుషితం చేసేసి అన్ని మోసం చేసుకుంటూ వాళ్ళని కథనాలు రాసుకుంటూ వస్తారు. సిగ్గు శరం లేని మనుషులు.